అలా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి పాలనలో ఏ పాలన బెస్ట్ అనిపిస్తుంది? నా బెస్ట్ అంటే నేను వైసీపీ నాయకుడిని, అదే మామూలుగా అట్టనే మనం ఎవరిని కేత చేయకూడదు, ఎవరిని కనబడదు. కానీ పాలన అయితే ఇప్పుడు బాగుండేది మన పవన్ కళ్యాణ్ సార్ది, చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా బాగుంది పాలన. దాంట్లో తక్కువేం లేదు, పాలన బాగా చేస్తున్నారు. అది దానికి ఖచ్చితంగా పాలన బాగుందన్న. నెక్స్ట్ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల తర్వాత సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ సారు. దాంట్లో తిరగలేదు, దాంట్లో అయితే పక్క తిరగలేదు. పాలన అసలుగా మన అదే దాన్ని ఏమంటారు, సీఎం తర్వాత మన దాని ఏమంటారు డిప్యూటీ సీఎం ఎవరు తెలుసన్నా? ఎవరు తెలియదు అన్న. డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ పోస్ట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఎవరైనా తెలిసింది, ఒక పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చింది. అన్న, మీరు ఒక వైసీపీ నాయకుడే ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా పొగుడుతున్నారు, ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత అభిమానం ఎందుకు? అన్నా అట్ట అనేది ఏం లేదన్న. మనం ఏంటంటే పార్టీలు అనేది అది అటు ఇటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని. అది ఏంటంటే మన జగన్ సింగ్ బాగా చేశాడు, కానీ దానికన్నా బెటర్గా చేశాడు కదా, చేస్తున్నారు కదా. మనం అందువల్ల ఖచ్చితంగా చేయగలరు వీళ్ళు, ఆ నమ్మకం మనకు ఉంది. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ సీఎంగా మన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాడు. నెక్స్ట్ మన పోటీ పొడిగా ఏం లేదన్న. నెక్స్ట్ జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడు, దాని గురించి ఏం లేదు. మనకు ఖచ్చితంగా ఈసారి వచ్చింది కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కానీ ఈసారి ఏంటంటే నా అభిప్రాయం అయితే ఇద్దరు 2 సంవత్సరాలు అతను 2 సంవత్సరాలు ఇతను అని అనుకుంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ సారే రావాలని నా కోరిక, అంతవరకే. అన్న, బుడదల్లో నడుస్తున్నారు, ప్రజల కోసం ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు అన్న. ఆయన ఎలా అనిపిస్తుంది అన్న? నా సార్తో ఆల్రెడీ నేను సినిమాలు చేస్తున్నాను మామూలుగా. ఆ సార్ గురించి నాకు తెలుసు. ఆయన బురదలే కదా, ఆయన దేంటైనా పోగలడు. ఏంటంటే అంత కష్టం చేయగలడు. ఏంటంటే ఒక రైతు బిడ్డ లాంటి వాడే పవన్ కళ్యాణ్, ఒక రైతు బిడ్డ లాంటి వాడే నాకు తెలిసిన వరకు. కష్టం చేస్తారు, కాళ్ళు తొక్కుతారు, గోరులు రక్తం వస్తుంటుంది, ఆ బురదలు నడుస్తుంటాడు. ప్రజల కోసం ఏమేమి చేయాలని కోరుకుంటాడు. ప్రజలు 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 కావాలి ముందు ఆయనకి. ప్రజలే ముఖ్యం. నా పదవి ఉన్నా లేకపోయినా పర్లేదు, నాకు ప్రజలు ఉండాలా. అన్నీ కష్టపడుతున్నాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బు పెట్టుకుని చేసుకొని కెపాసిటీ ఆయన చేయగలరు. అంతవరకు బాగా చేయగలం అన్న. అంటే నా బిడ్డల కన్నా నా ఫ్యామిలీ కన్నా నాకు ప్రజలే ఎక్కువ అన్నారు. ఇలాంటి నాయకుడిని చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? నా వాస్తవం చెప్పాలంటే బిడ్డల కన్నా ప్రజలే ఇంపార్టిస్తారు పవన్ కళ్యాణ్ సార్. ఖచ్చితంగా బిడ్డల కన్నా ప్రజలంటే లైక్ చేస్తారు. ఏంటంటే ఆయన చేసే శ్రమ చూడండి. అసలుగా ఆ 3 సినిమాలు ఉన్నాయి సార్ది, ఓజీ ఉండే 3 సినిమాలు ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సింది. ప్రజలు అనుకుంటే ఈ 3 సినిమాలు చేసుకోలేడా? ప్రజల కోసం ఎంత కష్టపడాల్సిన అవసరం ఉంది? ఒక సినిమా చేసుకుని ఇంత వస్తుంది, డబ్బులు వస్తుంది కదా. కానీ ఏంటంటే ప్రజలు ఆయన ఏంటంటే నిన్నగడ ఆడియో ఫంక్షన్ వచ్చాడు, ఏది మన దాని సినిమాకి గేమ్ చేంజర్కి వచ్చాడు. గేమ్ చేంజర్కి అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి, ఏం ఇబ్బంది ఉండకూడదు. ఎవరు చెప్తారని అంతగా ఎంత ప్రేమగా చెప్తాడు. చేతులు దండం పెడతా, మీ ఫ్యామిలీ కదా, చేతులు పెట్టి దండం పెడతా, ఇలాగ చేయమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అట్లా ఎన్నిసార్లు చెప్పాడు? ఇంచుమించు 20 సార్లు చెప్పాడు. జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను గుండెల మీద నిద్రపోతున్నా ఆ ట్రిప్ చెప్పాడు. అంటే ఎవరు చెప్తారన్నా? ప్రజల మనిషి కాకుండా ఇంకేం చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ దేవుడినా? దేవుడు అంతే, మరో రూపంలో ఉన్న దేవుడు అంతే. దాంట్లో తగ్గ మామూలుగా అసలు పర్ఫెక్ట్గా ఉంటాడు. హీరోగా కన్నా రాజకీయం ఇంకా బాగుంటాడు. ఓకే అన్న, ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ సమాధానం చెప్పు. జగన్ అండ్ పవన్ ఇద్దట్లో బెస్ట్ లీడర్ ఎవరన్నా? బెస్ట్ లీడర్ ఒక ముందు మన జగన్ ఉండొచ్చు, దాన్ని క్రాచ్ చేసి ఇప్పుడు పవన్ సార్ అంతే లీడర్. పవన్ సార్ అంతే, దాంట్లో తిరగలేదు అంతే. జై హింద్.